మంత్రి జగన్ తన సొంత జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా పట్టించుకోలేదనే టాక్ నడుస్తోంది. కడప ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడంపై ఇటు పార్టీతో పాటు అటు ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీకి టికెట్ ఇచ్చిన వైసీపీ పెద్దలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ సిట్టింగులకు ఓటమి భయం పట్టుకుందా? సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టినా బాగుండేదని భావిస్తున్నారా? ఓడిపోతే డబ్బుతో పాటు పరువు కూడా పోతుందని మదన పడుతున్నారా? కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలపై ఇటు ప్రజలతో పాటు అటు పార్టీ కేడర్లో వ్యతిరేకత ఉన్నా సీఎం జగన్ మాత్రం సిట్టింగులకే మళ్లీ సీట్లు ఇచ్చారు. సర్వే నివేదికలన్నీ శాసనసభ్యులకు వ్యతిరేకంగా ఉన్నా పట్టించుకోలేదనే టాక్ నడుస్తోంది. అవినీతి ఆరోపణలు, భూ ఆక్రమణ బాగోతాలు ఉన్నాయని నిఘా వర్గాలు నివేదించినా అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఫ్యాన్ పార్టీకి నష్టమేననే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల మాదిరిగానే తన సొంత గడ్డ కడప జిల్లాలో కూడా సిట్టింగులను పక్కన పెట్టాలని సీఎం జగన్ భావించారట. అభ్యర్థులను ప్రకటించకుండా కొంతకాలం సస్పెన్షన్ లో ఉంచారు. పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యం అంటూ కొందరు నేతలు టికెట్లపై ఆశలు వదులుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ మూడోసారి కూడా ప్రస్తుత శాసనసభ్యులకే సీట్లు ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు టికెట్లు దక్కించుకున్నా వారిలో సంతోషం లేదట. ఓటమి భయం వెంటాడుతోందని ఆందోళనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సీటు ఇచ్చినా ప్రజా వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలని టెన్షన్ పడుతున్నారట. టికెట్ ఎందుకు కేటాయించారని కొందరు బాధపడుతున్నారని సమాచారం. పోటీకి దూరంగా ఉంటే తమను అడిగేవారే ఉండరని భావించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి ఏంటని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన తర్వాత పరాజయం పాలైతే ఇటు డబ్బుతో పాటు అటు ప్రజల్లో పరువు పోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సొంత పార్టీలోనే టాక్ నడుస్తోంది. కడప జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్, పులివెందుల స్థానాలు జిల్లా పరిధిలోకి వస్తాయి. పులివెందులలో జగన్ ప్రతిష్ట గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత దిగజారిందని ఫ్యాన్ పార్టీలోనే చర్చ సాగుతోంది. బద్వేల్ ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధపై అవినీతి ఆరోపణలు లేవని చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సామాజిక వర్గ నేతలే పెత్తనం చెలాయించడంతో ఎమ్మెల్యే డమ్మీగా మారారనే విమర్శలు ఉన్నాయి. ఇక మిగిలిన 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పలు రకాల అవినీతి ఆరోపణలు, అక్రమాల చిట్టా ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని చర్చ సాగుతోంది. కడప ఎమ్మెల్యే అంజద్ భాషా, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డిపై భూ కబ్జాలు, ఇసుక అక్రమ తరలింపు ఆరోపణలు ఉన్నాయి. వీరంతా ఇప్పుడు ఓటమి భయంతో ఆందోళన చెందుతున్నారట. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి ఈసారి ఇది పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. హత్యకు అవినాషే సూత్రధారి అని సీబీఐ వెలుగులోకి తెచ్చిన తర్వాత ఈయన పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే ప్రచారం సాగుతోంది. అలాంటి నేతకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై ఇటు పార్టీతో పాటు అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబాయ్ హత్య కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టాలని సీఎం జగన్ ముందుగా భావించారట. కానీ అలా చేస్తే నేరాన్ని ఒప్పుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో చివరికి మనసు మార్చుకుని మళ్లీ టికెట్ ఇచ్చారనే టాక్ ఉంది. అవినీతి ఆరోపణలు, హత్య నేరారోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగులకు మళ్లీ టికెట్లు ఇవ్వడంపై సొంత పార్టీలో వ్యతిరేకత ఉందనే ప్రచారం సాగుతోంది. ఏ ఉద్దేశంతో సీట్లు కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. ఈసారి వైసీపీకి బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఫ్యాన్ పార్టీలోనే టాక్ నడుస్తోందంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.